నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్లో విరాట్, చంద్రకళల మధ్య పోలీసులతో గొడవ జరుగుతుంది. తరువాత, వారి నల్లపూసల వేడుకకు జగదీశ్వరి అంగీకరిస్తుంది. కాని, కామాక్షి ఈ వేడుకను ఆపడానికి ప్రయత్నిస్తుంది. నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్లో చంద్రకళతో రాత్రివేళ విరాట్ గొడవ పడుతుంటే పోలీసులు చూస్తారు. కేసు బుక్ చేస్తామని పోలీసులు బెదిరిస్తారు. నేను తెలుసు అని వాళ్లకు చెప్పవే అని చంద్రను విరాట్ అడుగుతాడు. నేను నీ భార్యను అని చెప్పు. అప్పుడు భర్త అని చెబుతానని చంద్ర అంటుంది. తను నా భార్యే అని పోలీసులకు విరాట్ చెబుతాడు. ఇతడే నా భర్త అని చంద్ర అంటుంది. భర్తను ఇలా లిమిట్స్లో ఉంచేందుకే ఇలా అని చంద్ర చెప్పడంతో పోలీసులు వెళ్ళిపోతారు. చంద్ర, విరాట్ కోసం ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు. ఇంట్లో వస్తుంటే తడబడి విరాట్ కిందపడబోతాడు. చంద్ర అతడిని పట్టుకుంటుంది. దీంతో చంద్రను శ్యామల ప్రశంసిస్తుంది. మొగుడు పెళ్ళాలు ఇలా ఉండాలని చెబుతుంది. నీమీద చంద్ర ఎంత కేర్ తీసుకుంటుందో చూసావా అని విరాట్కు శ్యామల చెబుతుంది. విరాట్ నుంచి చూసి చంద్ర కన్ను కొడుతుంది. ఎందుకు ఇంత లేటైందని చంద్రను శ్యామల అడుగుతుంది. పచ్చళ్ల బిజినెస్ ఊపందుకుందని అందుకే లేటైందని, బండి కూడా ఆగిపోయిందని చంద్ర బదులిస్తుంది. విరాట్ వచ్చాడని చెబుతుంది. చంద్ర మెడలోని పసుపు తాడును చూసి పెళ్ళై ఎన్ని రోజులైందని అడుగుతుంది శ్యామల. 15 రోజులు అయిందని చెబుతుంది చంద్ర. అయితే రేపే 16 రోజుల పండుగ, నల్లపూసలు అల్లేయాలని అని శ్యామల అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు విరాట్ అంటే, చేయాల్సిందేనంటుంది శ్యామల. పంతులుగారిని పిలిస్తే నల్లపూసల వేడుక చేద్దామని చెబుతుంది. మామయ్యకు ఇలా ఉన్నప్పుడు అవసరా అని శాలిని అంటే, పంచ్లు వేస్తుంది శ్యామల. నల్లపూసల వేడుక జరగాల్సిందేనని చెబుతుంది. విరాట్, చంద్రకళ నల్లపూసల వేడుకకు జగదీశ్వరి కూడా ఓకే చెబుతుంది. పంతులుకు ఫోన్ చేసి రావాలని చెప్పాలని క్రాంతితో అంటుంది. విరాట్, చంద్రకు భోజనం వడ్డించాలని శాలినీకి శ్యామల చెబుతుంది. నల్లపూసల ఫంక్షన్కు ఎందుకు ఓకే చెప్పావని విరాట్ అంటే, ఈ ముచ్చట నేనెందుకు మిస్ చేసుకోవాలని చంద్ర చెబుతుంది. ఇద్దరి మధ్య సరదాగా మాటలు సాగుతాయి. నల్లపూసల ఫంక్షన్ ఆపేందుకు కామాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్ అని శృతి అంటుంది. ఇంతలో అక్కడికి శాలిని వస్తుంది. నల్లపూసల ఫంక్షన్ జరగకుండా చేస్తానని, వేచి చూడండి అని శాలిని అంటుంది. తన ప్లాన్ ఏంటనేది కామాక్షి, శృతికి చెప్పదు. ఉదయాన్ని లేచి ఇంటి ముందు ముగ్గు పెడుతుంటుంది చంద్ర. ఇది చూసి శ్యామల మురిసిపోతుంది. ఎందుకో అంత మురిపం అని కామాక్షి అంటుంది. చంద్రను పొడిగి కామాక్షి, శాలిని, శృతికి కౌంటర్లు వేస్తుంది శ్యామల. తాను ఆఫీస్కు వెళతానని విరాట్ అంటాడు. నల్లపూసల వేడుకకు ఎలా రారో నేనూ చూస్తానని చంద్ర సవాల్ చేస్తుంది. మీటింగ్ ఉందని విరాట్ బయటికి వెళ్లాడని చంద్ర చెప్పడంతో శ్యామల అవాక్కవుతుంది. కామాక్షి నవ్వుతుంది. చివరిగా, నల్లపూసల వేడుక జరుగుతుందో లేదో తెలియదు. కానీ కామాక్షి దానిని ఆపేందుకు ప్రయత్నిస్తుందని స్పష్టం. విరాట్ మరియు చంద్రకళల జీవితంలో మరింత ఉత్కంఠభరితమైన ఘటనలు రానున్నాయని అర్థం చేసుకోవచ్చు.